అసెంబ్లీ సమావేశాలు క్రమంగా జరుగుతున్నాయి. బడ్జెట్ సెషన్, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఇలా 3 సార్లు తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్ సెషన్ ఎక్కువ రోజులు కొనసాగుతుంటుంది. మిగిలినవి సాధారణంగా వారం నుంచి 10 రోజుల వరకు జరుగుతాయి. మొత్తం మీద ఏడాదిలో 45 రోజుల పాటు సభ నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో దాన్ని 60 రోజులకు పెంచాలని ప్రయత్నిస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల తెలిపారు. అయితే సభ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేల హాజరు తగిన స్థాయిలో లేకపోవడం వల్ల చర్చలు చప్పగా సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. సభలో అధికార పక్షమే ఎక్కువగా మాట్లాడుతుండడం వల్ల ప్రతిపక్ష స్వరం తగ్గిపోతుంది. కూటమి పార్టీలు తమ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతుంటే గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటాయి. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభలో ఉంటే చర్చలకు వేడి పెరుగుతుందని, వాదనలు ఉత్సాహంగా సాగుతాయని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలని కూటమి నేతలు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇటీవల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ సభకు రాకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంతకుముందు ఎవరూ ఇలాగ చేయలేదని గుర్తు చేశారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. తొలి రోజు సభ ప్రారంభమైనప్పుడు మీడియా పాయింట్ వద్ద అచ్చెన్నాయుడు కూడా ఇదే ప్రశ్న వేశారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా సభకు రావడంలో అడ్డంకి ఏమిటని ప్రశ్నించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా వైసీపీ తీరును తప్పుబట్టారు. సీఎం చంద్రబాబు స్వయంగా ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని జగన్ పై ప్రశ్నించారు. ఈ విమర్శలతో పాటు వైసీపీ అభిమానులు కూడా సోషల్ మీడియాలో జగన్ ను అసెంబ్లీకి వెళ్లమని కోరుతున్నారు. మైక్ ఇవ్వకపోతే వాకౌట్ చేయండి, కానీ సభకు దూరంగా ఉండొద్దు అని సూచనలు చేస్తున్నారు. జగన్ ను అసెంబ్లీలో చూడాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా జగన్ గట్టి నిర్ణయం తీసుకోవడంతో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని చెప్తున్నారు. వైసీపీ హాజరైతే సభ కార్యక్రమాలపై మళ్లీ అందరి దృష్టి పడుతుందంటున్నారు. సభలో హాజరు పెరుగుతుంది, చర్చలు ఉత్సాహంగా సాగుతాయి. ఎందుకంటే కూటమి ఎమ్మెల్యేలు జగన్ను నిలదీయడానికి ఉత్సాహపడతారు. అధికార ప్రతిపక్షం ఇద్దరూ ఉన్నప్పుడే సభకు అందమొస్తుంది. ప్రస్తుతం వైసీపీ దూరంగా ఉండడంతో సభ ఆకర్షణ తగ్గిపోతుందని వ్యాఖ్యలొస్తున్నాయి.